ఈరోజు వీడియోలో పేరోల్ నిధి సైట్‌లో కొత్తగా మన యొక్క మొబైల్ నంబర్‌ని అప్డేట్ చేసేటటువంటి పూర్తి విధానం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. గూగుల్‌లో నిధి.apcfss.in అని చెప్పేసి టైప్ చేయంగానే మనకి ఇలా కనబడుతుంది. ఈ లింక్‌ని నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దీని మీద క్లిక్ చేయంగానే డైరెక్ట్‌గా మనం నిధి పేరోల్ సైట్‌కి రీడైరెక్ట్ అవుతాము. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ లాగిన్ ఐడి వచ్చేసరికి కన్సర్న్ ఎంప్లాయీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇక్కడ యూజర్ ఐడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఇంతకుముందు అకౌంట్ క్రియేట్ చేసుకుని పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ద్వారా మళ్ళీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం యూజర్ ఐడిని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ నెక్స్ట్ అట్లాగే మనం ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్లో ఈఎస్ఎస్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్లో అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక టైల్ ఉంది. ఈ టైల్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక డౌన్ యారో ఉంది. దీంట్లో మనం ఏటిని అప్డేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పర్సనల్ డీటెయిల్సా, అడ్రస్ డీటెయిల్సా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సా, ఫ్యామిలీ డీటెయిల్సా అని చెప్పేసి. ఇప్పుడు మనం చేయాలనుకుంటుంది మొబైల్ నెంబర్ కాబట్టి దీంట్లో ఆధారు, పాను, ఏపీజెల్ఐ, జీపీఎఫ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంది. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి కంటిన్యూ ఈ గ్రీన్ బటన్ మీద మనం క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. పైన ఫస్ట్ మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా కనపడతాయి. ఆ తర్వాత ఇక్కడ మనం అప్డేట్ చేయాల్సినటువంటి ఈ బార్లో మనకి ఆధార్ నెంబర్ ఎడిటింగ్ ఈజ్ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఆల్రెడీ చూపిస్తుంది. ఆధార్ నెంబర్ ఎడిట్ మాత్రం నాట్ అలౌడ్. పాన్ నెంబర్ కానీ, ఏపీజెల్ఐ కానీ, జీపీఎఫ్ ఆర్ సిపిఎస్ ఎంప్లాయీస్కి సంబంధించి వారి యొక్క ప్రాన్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, మొబైల్ నెంబర్ కానీ మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈరోజు మన మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి చివరిలో ఉన్నటువంటి ఈ మొబైల్ నెంబర్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆల్రెడీ మనకి ఇంతకుముందు మనం ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. దీన్ని మనం ఎడిట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఎడిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఈ ఎడిట్ చేయటం మనం దానికి సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ ఈకేవైసీ మోడ్ బయోమెట్రిక్, ఆధార్, ఓటీపీ అని చెప్పేసి 2 అడుగుతుంది. మనం ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. అప్పుడు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ దీంట్లో మనం ఎంటర్ చేస్తాము. తర్వాత పక్కనే ఉన్నటువంటి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మన డేటా అంతా కరెక్టే అనుకుంటే కనుక వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కన్ఫర్మ్ అని చెప్పేసి ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు కొత్తగా మనం ఏదైతే మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ న్యూ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి పక్కనే ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మన యొక్క మొబైల్ నెంబరు అప్డేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. మొబైల్ నెంబర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా నిధి పేరోల్ సైట్లో ఇంతకుముందు ఉన్నటువంటి మొబైల్ నెంబర్ స్థానంలో కొత్తగా మారినటువంటి మొబైల్ నెంబర్ని మనం ఈ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు.